వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గౌతమి ముల్లంగి గారు, గైనకాలజిస్ట్ ఫ్రమ్ సిగ్నెట్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్. హాయ్ గౌతమి గారు, హలో, ఎలా ఉన్నారు? హలో స్వీయ, గుడ్ బాగున్నాం. గౌతమి గారు, పీరియడ్ డేట్ రాకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే తెలుస్తుందా అంట? ఇది మన సైకిల్ లెంత్ బట్టి డిపెండ్ అవుతుందండి. నార్మల్గా మనకి ఓవ్యులేషన్ అనేది ఒక 28 డేస్ సైకిల్లో 14th డే, లైక్ 12th డే నుంచి 16th డే వరకు అయ్యే అవకాశం ఉంటుంది. సో సపోజ్ మనకి 12th డేనో కనుక ఎగ్ రిలీజ్ అయితే, అప్పుడు భార్యాభర్తలు కలిసి ఉంటే మనకి ఒక 1 వీక్ ఈ వీర్యకణం అండం కలిపి ఫామ్ అయ్యి ఆ సెల్స్ మల్టిప్లికేషన్ అనేది మొదలవుతుంది. సో సింగిల్ సెల్ నుంచి 2 cells, 4 cells, 8 cells అట్లా మల్టిప్లికేషన్ ర్యాపిడ్గా జరిగి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ జైగోట్ డెవలప్మెంట్ లైక్ బ్లాస్టోసిస్ట్ ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఒక వారానికి ట్యూబ్ నుంచి అది వచ్చి మన యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. అంటే మన మాటలో చెప్పాలంటే సాయిల్లో ఒక విత్తనం నాటు పెట్టినట్టు అవుతుంది. ఆ సాయిల్ మన ఎండోమెట్రియం గర్భసంచి లోపల పొరలు. సో ఆ 1 వీక్కి ఆ నాటు పడి అది సెల్స్ ఇంకా బ్లాస్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ సెల్స్, సిన్సిషియోట్రోఫోబ్లాస్ట్, సైటోట్రోఫోబ్లాస్ట్ అని. అవి ప్రాలిఫరేట్ అవుతూ హెచ్సిజి అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ హార్మోనల్ ఎస్సేనే మనం యూరిన్లో చూస్తాం. ఆ వాల్యూ కనుక 20 కన్నా అబవ్ అయితే మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. సో మనకి ఎర్లీ పార్ట్ ఆఫ్ ద సైకిల్లోనే మనకి ఓవ్యులేషన్ అయ్యి ఆ టైంలో కలిసినట్టయితే మనకి ఈవెన్ పీరియడ్ రాక ముందే మనం యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావచ్చు. దానికన్నా ముందు మన బ్లడ్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్, దాన్ని సీరం బీటా హెచ్సిజి అంటాం. అది అంతకన్నా ముందు రావచ్చు. ఎందుకంటే మన బ్లడ్లోకి వచ్చే అది కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయ్యి యూరిన్లోకి వచ్చి నెక్స్ట్ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. పీరియడ్ ముందు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రావచ్చా అంటే షార్ట్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో, ఎర్లీ ఓవ్యులేషన్ ఉన్న వాళ్ళు రావచ్చు. ఎన్ని డేస్ ముందు చేసుకోవాలి? అది డిపెండింగ్ ఆన్ ద ఓవ్యులేషన్ టైం. ఓకే, ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయండి ప్రెగ్నెన్సీ వచ్చింది అని? కొంచెం నాషియా లాగా ఉండటం, లైట్ హెడెడ్నెస్ లాగా ఉండటం, అంటే బాగా సెన్సిటివ్ పీపుల్లో, ఈజీగా పట్టే పీపుల్లో మనం పట్టొచ్చు. పీరియడ్ డేట్ తర్వాత ఎన్ని డేస్ తర్వాత చేసుకుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ కరెక్ట్గా చూపిస్తుంది? ఇప్పుడు మనకి పీరియడ్ వచ్చే 15 డేస్ ముందు నార్మలీ ఎగ్ రిలీజ్ అవటం జరుగుతుంది. కానీ మనం నంబర్ ఆఫ్ వీక్స్, అంటే ప్రెగ్నెన్సీ యొక్క వీక్స్ అనేది మనకి లాస్ట్ పీరియడ్ డేట్, లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటాం. అంటే ముందు నెలలో ఎప్పుడు పీరియడ్ వచ్చిందో అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ మనకి ఎగ్ రిలీజ్ అవ్వడం ఒక 15 డేస్ తర్వాత అవుతుంది. సో ఆ టైంలో కలిస్తే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటాం. సో అరౌండ్ 5 వీక్స్కి మనకి ఆ మిడ్ సైకిల్ ఓవ్యులేషన్ అయితే 5 వీక్స్లో మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. స్కాన్లో కూడా చిన్నగా మనకి టైనీ శాక్ కూడా కనిపించవచ్చు. సో అంటే మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటారు కొందరు, సీరం బీటా హెచ్సిజి, బాగా యాంగ్షియస్గా ఉన్నవాళ్ళు, లేకపోతే యూరినరీ ఎర్లీ మార్నింగ్ శాంపుల్ తోటి యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారు. కొందరు ఫెయింట్ లైన్ వచ్చిందంటారు. అట్లాంటి వాళ్ళని ఆగి మళ్ళీ 48 అవర్స్కి డబుల్ అవుతుంది కాబట్టి మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ శాంపుల్తో చేసుకోమని చెప్తాం. సో ఎప్పుడైతే ఈ వాల్యూ 2000 అట్లా వచ్చిందో మనకి ట్రాన్స్ వెజైనల్ స్కాన్ అని, ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ అని ఉంటుంది. అంటే కింద నుంచి చేయటమా పైనుంచి చేయటమా అనేది. సో యూజువలీ కింద నుంచి చేయటం అనేది బాగా ఎర్లీగా మనం పట్టొచ్చు. అంటే చిన్న బేబీ శాక్ లాగా ఫామ్ అవుతుంది గర్భసంచిలో. సో ఆ బేబీ శాక్ లాంటిది అరౌండ్ 5 వీక్స్కే మనకి టైనీ శాక్ కనిపించవచ్చు. అండ్ ఈ పైనుంచి స్కాన్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో వాటికన్నా ఇది ఒక 1 వీక్ ముందే మనకి వెజైనల్ స్కాన్లో కనపడుతుంటాయి. సో మెల్లిగా చిన్న శాక్ రావటం, ఆ తర్వాత అందులో ఫుడ్ ఫార్మింగ్ శాక్, యోక్ శాక్ అంటాం, అది రావటం, తర్వాత బేబీ పోల్ అంటాం, ఫీటల్ పోల్, అది తయారవటం, తర్వాత ఈవెంట్ మళ్ళీ హార్ట్ బీట్ రావటం, ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ న్యాచురల్. అంటే ఒక గుడ్ ప్రెగ్నెన్సీలో అట్లాగా మన డేట్ మిస్ అయిన కాడ నుంచి స్టెప్ బై స్టెప్ బ్లడ్ టెస్ట్ పాజిటివ్, యూరిన్ టెస్ట్ పాజిటివ్, శాక్, యోక్ శాక్, ఫీటల్ పోల్, కార్డియాక్ యాక్టివిటీ అనేవి అట్లా సీక్వెన్స్లో జరిగిపోతుంటాయి టిల్ బై నెక్స్ట్ పీరియడ్ కార్డియాక్ యాక్టివిటీ అనేది వచ్చేస్తుంటే
ఇట్ విల్ బి అరౌండ్ అదొక 4 వీక్స్, మనకి ఆల్మోస్ట్ 6-7 వీక్స్కి ఇవన్నీ మనకు కనపడిపోతాయి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చి రిపీట్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చి స్కాన్లో ఏమైనా తెలిసే అవకాశాలు ఉంటాయంటారా? ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చింది అని అంటే ఆ కిట్స్ కూడా ప్రాపర్ రెఫ్రిజరేషన్, దాని మెయింటెనెన్స్ ఉండాలి. సో ఆగి మళ్ళీ రిపీట్ చేసుకోమంటాం. వేరే అదే కంపెనీది ప్రాపర్లీ స్టోర్డ్ కానీ వేరే కంపెనీది కానీ వేరే రోజు ఆగి మళ్ళీ 2 days తర్వాత చేసుకుంటాం. అయినా కానీ నెగిటివ్ వచ్చింది, ఇంకా యాంగ్షియస్గానే ఉన్నారంటే బ్లడ్లో చూసుకోండి, ఇంకా అట్లాంటి బయాస్ ఉండదు కదా. సో ఆ బ్లడ్లో కనుక వాల్యూ <5 సీరం బీటా హెచ్సిజీ ఉందంటే ఇట్స్ దట్ షీఈస్ నాట్ ప్రెగ్నెంట్. సో మనం వీ కెన్ ఆస్క్ దెమ్ టు వెయిట్ 1 week 10 days ఆగండి అని. టిల్ 2 months ఆల్సో వీ కెన్ వెయిట్. అప్పటికి రాకపోతే ప్రెగ్నెన్సీ పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్స్ ఇస్తాం. థ్యాంక్ యూ గౌతమి గారు.